మొదటి టిప్, ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూస్ చేయాలి. జవాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజ్ వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 monthsకి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ నిమ్మకాయలు కానీ పచ్చిమిర్చి ఏవైనా సరేనండి,
ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. కానీ శారీస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చినిగినప్పుడు మనము ఇలా నిడిల్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా క్లాత్ని తీసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనము ఇదే మాదిరిగా ఎక్కడి వరకు అయితే చినిగి ఉందో అక్కడి వరకు కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా దారాన్ని గట్టిగా లాగేసేయండి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది అస్సలకే ఏర్పడదు. తర్వాత ఈ నీడిల్ని ఇలా వెనుక నుంచి తీసి ముడి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనము స్టిచ్చింగ్ వేసినట్టు అస్సలకే కనిపించదు. కాస్ట్లీ డ్రెస్లు కానీ శారీస్ కానీ చినిగినప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిచ్చింగ్ వేసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఇలా ఐరన్ చేశారనుకోండి, డ్రెస్ కానీ శారీ కానీ నీట్గా కనబడుతుంది. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాన్ని చిన్న పీస్గా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని రైస్ని వేసి ఇలా పొట్లం కట్టిన మాదిరిగా కట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్కు బదులుగా దారాన్ని వేసేయండి. ఇలా దారాన్ని చుట్టిన దాన్ని మనము సాల్ట్లో కానీ కాఫీ పొడిలో కానీ షుగర్లో కానీ ఏవైతే మెత్తగా కానీ గడ్డలు గడ్డలుగా అవుతున్నాయో వాటిలో వేసామనుకోండి, అవి పొడి పొడిగా ఉంటాయి. చిన్న ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. వీటిలోనే మనము వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ని మిక్స్ చేసుకున్నాక ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ వాటర్లో పూర్తిగా తడిపేసి మన ఇంట్లో ఉండే బూజు కర్ర కానీ లేదా వైపర్ స్టిక్ కానీ దేనికైనా వేసేసి అది కింద పడిపోకుండా ఉండటానికి బట్టల క్లిప్పులను కానీ లేదా మామూలుగా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. ఈ స్టిక్తో మనము బూజును ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా బల్లులు తిరుగుతున్నప్పుడు కూడా ఈ స్మెల్తో మనం క్లీన్ చేసామనుకోండి, బల్లులు అనేవి ఈ స్మెల్కి అస్సలకే రావు. దోశ పెనం పైన దోశలు అనేవి సరిగా రానప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి పెనం పైన కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ సాల్ట్ వేడెక్కేదాకా పెనం పైన అలాగే ఉంచేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కొద్దిగా ఈ పెనాన్ని ఇలా రఫ్ చేయాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత ఈ సాల్ట్ను కూడా తీసేసి మరొకసారి టిష్యూ పేపర్తో ఈ పెనాన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దోశ పెనం అనేది బాగా వేడెక్కాలి. ఆ తర్వాత మనము ఆనియన్తో రుద్దాల్సిన పని కూడా ఉండదండి. డైరెక్ట్గా స్పూన్తో దోశ పిండిని వేసేసి దోశలు వేసుకున్నాం అనుకోండి, పెనానికి అస్సలకే అతుక్కోకుండా వస్తాయి. ఇక్కడ చూడండి, దోశ అనేది పెనం నుంచి సపరేట్ అయిపోయింది. ఆనియన్తో రుద్దకపోయినా ఆయిల్ వేయకపోయినా కూడా దోశ పెనానికి దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ఇంట్లో ఉండే బెల్టులను అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. వీడియోలో చూపించిన మాదిరిగా బెల్టులను ఇలా రౌండ్గా ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న సైజులో మనము మడత పెట్టేసుకొని సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ మేకు కానీ తగిలించుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది.
బోర్లో వాటర్ అయిపోతున్నప్పుడు, వాష్రూమ్లో ట్యాప్స్ అనేవి సరిగా రానప్పుడు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా వస్తుందో బకెట్లో మనము వాటర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ సింక్లో కానీ వాష్ బేసిన్లో బకెట్ అనేది పట్టనప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ అనేది రౌండ్గా ఉంటుంది కదండి, దాన్నైనా కానీ ఇలాంటి స్పాంజ్ రోల్ని తీసుకొని మనము ట్యాప్కి పెట్టేసామనుకోండి, బకెట్తో మోయాల్సిన అవసరం లేకుండా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ అనేవి ఇలా డైరెక్ట్గా బకెట్లోనే పడతాయి. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ కాస్ట్లీ బ్యాంగిల్స్లు వేసుకున్నప్పుడు మనము గిన్నెలు క్లీన్ చేయటం కానీ బట్టలు వాష్ చేయాల్సిన పని వచ్చినప్పుడు బ్యాంగిల్స్ యొక్క స్టోన్స్ అనేవి రాలిపోవటం కానీ షైనింగ్ తగ్గటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా పని చేయాలన్నప్పుడు బ్యాంగిల్స్ని తీయకుండానే మన పనిని ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న సాక్స్ని తీసుకొని కింది భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్యాంగిల్స్కి మనము ఈ సాక్స్ను వేసి మన పనిని చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు క్లీన్ చేయటం కానీ లేదా పూరీలు గోధుమ పిండితో మనము చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మనము రాత్రిపూట ఇదే బ్యాంగిల్స్తో పండుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి శారీస్కి కూడా ఈ బ్యాంగిల్స్ తగిలి దార పొగులు లేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఒక వ్యూవర్స్ నన్ను ఇత్తడి కుందులను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూపించండి మేడం అని కామెంట్ పెట్టారండి. వారికే కాకుండా అందరికీ కూడా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇక్కడ ఇత్తడి కుందులు అనేవి చాలా జిడ్డుగా నల్లగా మారిపోయాయి. హాఫ్ నిమ్మకాయను తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. వాటర్ని వేయకుండా వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఈ సాల్ట్లో కలిపేసి మనము స్క్రబ్బర్తో కానీ లేదా డైరెక్ట్గా ఈ నిమ్మకాయకి ఈ సాల్ట్ను రుద్దేసి అప్పుడు మనము ఈ ఇత్తడి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేసి విమ్ లిక్విడ్ని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకొని మరొకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. ఎంత జిడ్డు పట్టిన కుందులైనా సరేనండి, దానిపై ఉండే జిడ్డు అనేది త్వరగా పోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపటి భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో కానీ ఇలా నైఫ్తో కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ నల్లటి జిడ్డు కూడా త్వరగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, పేస్ట్ని తీసిన తర్వాత మనము ఈ బాక్స్ను పడేసాం కదండి, వేస్ట్గా పడేయకుండా ఇలా పైన ఉన్న వాటిని పూర్తిగా కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేపుని తీసుకొని ఈ బాక్స్కి పై వైపున కింది వైపున ఇలా 2గా అతికించేసి మనము కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్లేస్లో దీన్ని అతికించేసేయాలి. కిచెన్కి సంబంధించిన నైఫ్ని కానీ పీలర్ని కానీ ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ని కానీ మనకి ఏది ఈజీగా ఉండే వాటిని అన్నిటిని కూడా పెట్టేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పేస్ట్ డబ్బా ఏర్పడకుండా ఉండటానికి పైన ఏదైనా కవర్ని కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఒక క్యాండిల్ని తీసుకొని ఇలా వెలిగించుకున్నాక దీనిపైన గుడ్డును కొద్దిసేపు మాత్రమే వేడి చేయండి. ఇలా నల్లగా మారిన తర్వాత ఆ గుడ్డును తీసేసి ఇలా నల్లగా మారిన ప్లేస్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసి ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా అంటే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు పెట్టుకునే స్పెడ్స్ అనేవి మబ్బుగా తయారైనప్పుడు ఇలా మనం క్లీన్ చేస్తామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అద్దాలే కాకుండా మన సెల్ ఫోన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసామనుకోండి, ఈ సెల్ ఫోన్ పై ఉండే మరకలు కానీ మన వేల అచ్చులు కానీ ఏవైనా సరేనండి, ఈ కెమెరా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని మనము వెతకాల్సిన పని ఉంటుంది కదండి, ఇలా పెన్తో మనం రఫ్ చేసామనుకోండి, అక్కడ ఇలా కట్టు మాదిరిగా వస్తుంది. అప్పుడు ఈజీగా ఈ ప్లాస్టర్ని గుర్తుపట్టి మనము యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సులు కానీ స్టీల్ బాక్సుల యొక్క మూత అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ మెత్తగా తయారవుతాయి. క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ క్లాత్ బ్యాగ్ని ఇలా డబ్బా పైన పెట్టేసి మనకి ఎక్కువగా ఉంటే ఇలా సీజర్తో కట్ చేసుకొని అప్పుడు క్యాప్ను పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన ఏవి మెత్తగా కాకుండా పురుగు పట్టకుండా క్యాప్ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. ఇలా మూత లూజ్గా ఉందని వేస్ట్గా పారేయకుండా ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. కిచెన్లో కూరగాయలను ఏవైనా కట్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కనే ఉంటుందండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా.
ఇలా ఏవి కట్ చేసినా కానీ మన ఇంట్లో వేస్ట్గా ఉండే క్యాప్తో జాయింట్ ఉండే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. వాటిని మనము ఇలా టేబుల్ కింద కానీ కబోర్డ్స్ కింద పెట్టేసి ఆ వేస్టేజ్ అంతా కూడా దీంట్లోకి వేసేయచ్చు. అప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనకి కిచెన్లో పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే మన చేతులు కూడా నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ టిప్స్తో మనము గిన్నెలు క్లీన్ చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లో వంట సోడాను కలిపి వెనిగర్ని వేసుకోవాలి. వాటర్ని వేయకుండా ఇలా వెనిగర్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ కలిపేసుకొని అప్పుడు మనము ఈ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చండి. దీనితో మనం ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ క్లీన్ చేసామనుకోండి, పిండి అనేది పూర్తిగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఆయిల్ క్యాన్ లోపల క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాను వెనిగర్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆయిల్ క్యాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసేయాలి. చూడండి, ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు మరకలు లేకుండా ఆయిల్ మరకలు లేకుండా నీట్గా కనబడుతుంది. మనము చేతులు నొప్పి పట్టేదాకా పదే 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. నేనైతే ఇక్కడ ఒకేసారి మాత్రమే క్లీన్ చేసి చూపించాను. చాలా నీట్గా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా పొడి క్లాత్ని ఈ క్యాన్ లోపలికి వేసేసి మనము ఏదైనా స్టిక్తో ఇలా లోపల తడినంతా కూడా తీసేయచ్చు. ఈ ఆయిల్ క్యాన్ అనేది 6 నెలల దాకా మనము క్లీన్ చేయాల్సిన పని ఉండకూడదు. అంటే ఏదైనా వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాన్ని ముందటి భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఆయిల్ క్యాన్కి ఈ సాక్స్ని వేసేయచ్చు. దీనివల్ల మనము 6 మంత్స్ వరకు కూడా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదు. జిడ్డు మరకలు అస్సలకే ఈ ఆయిల్ క్యాన్కి పట్టవండి. అంతే కదండి, ఆయిల్ క్యాన్ మన చేతిలో నుంచి జారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, రేషన్ బియ్యాన్ని మనము డైరెక్ట్గా దోశ పిండికి కానీ మురుకులు అప్పాలు వంటి స్నాక్స్ని తయారు చేసేటప్పుడు మనము రేషన్ బియ్యాన్ని ముందుగా ఇలా ఒక జల్లెడ తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని వేసి జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. చాటలోకి వేసి బియ్యాన్ని చెరగటం కంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా గిన్నెలో అంతా కూడా సన్నని డస్ట్ కానీ మట్టి రేణులు కానీ కిందికి వచ్చేస్తాయి. ఇలా మనం పైన ఇలా కింద పడ్డ బియ్యాన్ని సపరేట్ చేసేసి ఆ డస్ట్ని పడేసేయచ్చు. దోశ పిండికి మనము రేషన్ బియ్యాన్ని మినపప్పును నానబెట్టేటప్పుడే దీంట్లో 5-6 మెంతులను వేసి నానబెట్టి రుబ్బుకున్నామనుకోండి, దోశలు అనేవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని కానీ కీబోర్డ్స్ని మనము దేన్ని పడితే దాంతో క్లీన్ చేయకూడదండి. ఇలా ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ బటన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చేస్తుంది. అంతేకాదండి, మనము స్పెట్స్ని క్లీన్ చేసుకునే మెత్తటి క్లాత్ వస్తుంది కదా, దాంతో ఇలా ల్యాప్టాప్స్ని కానీ టీవీని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవుతాయి. టమాటో కెచప్ ప్యాకెట్లు కానీ కిసాన్ జామ్ ప్యాకెట్లు ఇలాంటి షాంపూ ప్యాకెట్లు ఉన్నప్పుడు మనము దీన్ని వేస్ట్ అని పడేసాం, కానీ దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి 4-5 అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇది బాగా కూలింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా కాళ్ళ నొప్పులు కానీ లేదా కాలిన చోట నొప్పిగా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకొని ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చల్లగా చాలా ఉపశమనం అనేది లభిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ని కానీ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని దాంట్లో కొద్దిగా దూదిని పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన ఉజాలా ఉంటుంది కదండి, నీలి రంగుది, దాన్ని ఈ దూది పైన 2-3 డ్రాప్స్ వేయాలి. మనము ఎప్పుడైనా వేలి ముద్రలు వేయాలంటే మన ఇంట్లో ఇంక్ ప్యాడ్ అనేది లేనప్పుడు ఇలా దూది పైన కొద్దిగా ఉజాలను వేసి మనము ఇలా పేపర్ పైన వేలిముద్రలను ఈజీగా వేసుకోవచ్చు. ఇంకు పాడుతో ఎలా అయితే వేలిముద్రలు కనిపిస్తాయో అదే మాదిరిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, పిల్లలైనా మనమైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రష్కు పెట్టుకోవాల్సిన పని అయితే ఉంటుంది. దువ్వెనతో మనము కింది భాగం నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని రౌండ్గా మల్చేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పేస్ట్ని మనము ఇలా రబ్బర్ బ్యాండ్తో వేసేసామనుకోండి, పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది.
దీన్ని పిల్లలు కానీ మనం కానీ ఈజీగా బ్రష్కి పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఆయిల్ క్యాన్ బాటిల్ కానీ లేదా లిక్విడ్ లాంటి బాటిల్స్ అనేవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని అలాగే పెట్టేస్తాం లేదా బయట పారేస్తాం. ముందుగా దానిపై ఉండే ఈ కవర్ని కానీ ఈ పేపర్ని తీసేసి పెన్సిల్తో కానీ ఇలాంటి కలర్ చాక్ పీస్తో మనము ఎక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలనో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చాక్ పీస్ని తీసుకొని బాటిల్ యొక్క పై భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలండి. గ్యాస్ పైన నైఫ్ని వేడి చేసి ఈ షేప్ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బుట్టి మాదిరిగా వస్తుంది. కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్తో ఇలాంటి చిన్న బుట్టి అనేది రెడీ అయిపోతుంది. మీకు పట్టుకునే దగ్గర షార్ప్గా ఉన్నట్టయితే ఏదైనా పేపర్ని కానీ ఇలాంటి ప్లాస్టర్ని అతికించేసేయాలి. చూడండి, మన ఇంట్లోని అందమైన బుట్టిని తయారు చేసుకున్నాం. కావాలంటే మీరు దీనికి కలర్ని కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏ కలర్ని వేయకుండా ఈ బుట్టిని నీట్గా శుభ్రం చేసిన తర్వాత దీంట్లో కూరగాయలు కానీ మనకి నచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి. పూజా సామాగ్రిని కానీ మీకు ఏవి కావాలంటే అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బుట్టి అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టినా కూడా వెయిట్ని ఈజీగా ఆపగలుగుతుంది. ఇంతకుముందు వీడియోలో గోల్డ్ డ్రాప్ ఆయిల్ డబ్బాను కట్ చేసి చూపించానండి. ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఈ డబ్బాలో వేసి కూరగాయలను పెట్టేసుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క కవర్ని తీసి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసే బదులు అన్నీ కూడా ఇలాంటి బుట్టిలోనే ఉంటాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ముందుగా కట్ చేసిన పైభాగం డబ్బా ఉంది కదండి, దాన్ని కూడా మనము వేస్ట్గా పారేయకుండా దీన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనో చూడండి. డబ్బా పై భాగాన మీకు నచ్చిన కలర్ని వేసుకున్నాక మన ఇంట్లో ఇలాంటి వైర్స్ ఉంటాయి కదండి, ఏదైనా చిన్న వైర్ని తీసుకొని ఈ డబ్బా రెండు వైపులా కూడా కొద్దిగా వేడి చూపించి చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ వైర్ని మనము ఇలా హోల్ చేసిన దాంట్లో నుంచి ముడి వేసుకున్నాం అనుకోండి, పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మనము వెల్లుల్లిలను కానీ ఆనియన్స్ని కానీ బరువు ఏవైనా సరేనండి ఈజీగా ఆపగలుగుతుంది. మనము బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఒక డబ్బాను కట్ చేసి ఇంట్లోకి మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ సోబాక్స్ని తీసుకొని పైన వచ్చిన కవర్ని కానీ సైడ్లో వచ్చిన కవర్స్ని కట్ చేసుకోవాలి. పైన కట్ చేసుకున్న దాన్ని సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని ఈ సోబాక్స్ యొక్క అడుగు భాగాన పెట్టేసేయండి. ఇలా చేయటం వలన సోబాక్స్ అనేది కొద్దిగా మందంగా తయారవుతుంది. దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్ కానీ నైఫ్ని కానీ సీజర్స్ని పీలర్ని అన్నీ కూడా ఒకే బాక్స్లో వేసుకొని కిచెన్లో పెట్టేసుకోవచ్చు. లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాంటి క్రీమ్స్ని దువ్వెనలను పౌడర్ బాక్స్ను పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము కట్ చేసుకున్న బాక్స్ను ఎన్నో రకాలుగా ఇంట్లోకి వాడుకోవచ్చు. మరొక టిప్, అప్పడాలు అనేవి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మెత్తబడిపోతాయండి, కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నప్పుడు మెంతులు ఉంటాయి కదండి, 7-8 మెంతులను తీసుకొని మనం స్టోర్ చేసుకున్న అప్పడాల బాక్స్లో వేసేసామనుకోండి, అప్పడాలు అనేవి కరకరలాడుతూ మెత్తగా కాకుండా ఉంటాయి. ఒక ప్లేట్లోకి ఏదైనా పిండిని తీసుకొని మనం చేత్తో కలుపుతూ ఉంటే గాజులు అనేవి కిందికి వచ్చేసి పిండిలో కలిసిపోతూ ఉంటాయి, లేదంటే స్టోన్స్ కానీ షైనింగ్ కానీ అందులో పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజుల మధ్యలో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన ఉన్న హెయిర్ బ్యాండ్ని దీంట్లో నుంచి తీసేసామనుకోండి, అప్పుడు ముడి అనేది పడుతుంది. దీనివల్ల బ్యాంగిల్స్ అనేవి కిందికి వెళ్ళకుండా ఇలా పైనే ఉంటాయి. అప్పుడు పిండిని మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద బుక్స్, భగవద్గీత, గరుడ పురాణం లేదా డిఎస్సికి గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు బుక్స్ అనేవి చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో చిన్న చిన్న పురుగులు కానీ స్మెల్ కానీ వస్తుంది కదా. మనము ట్యాబ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామనుకోండి, పురుగు అనేది అస్సలకే పట్టదండి. చాలా రోజుల పాటు బుక్స్ ఓపెన్ చేయకపోయినా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసాం కదండి. ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి.
20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా, ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూస్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి, ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా. అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. మంచి గ్లో ఉంటుంది. మనం ఇందులో పసుపు వేయటం వలన, యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి. ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమెలు తీసినప్పుడు కానీ, కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమెలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి. ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమెలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ప్రతిరోజు వాడే వెండి గిన్నెలు కానీ దేవుని సామాగ్రి ఉంటుంది కదండి, లేదా పండగలకి ఫంక్షన్స్కి మనము ఇలా వెండి వాటిని తీసినప్పుడు నల్లగా మారిపోతాయి. మళ్ళీ షైనింగ్ కూడా తగ్గిపోతుందండి. ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను, అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఖాళీ అయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్తో కట్ చేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టాబ్లెట్స్ని వేయకుండా ఓన్లీ షీట్ని మాత్రమే వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఈ షీట్స్ని వేసేసిన తర్వాత వెండి గిన్నెలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వాటర్లో ముంచేసేయండి. చెయ్యి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ వెండి పాత్రలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఏదైనా పొడి క్లాత్తో వీటిని తుడిచేసేయండి. చూసారు కదండి, మనము చెయ్యి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండానే ఇలా ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ని మనము ఇలా ఎంతసేపు ప్రెస్ చేసినా కూడా లిక్విడ్ అనేది రాకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి దాంట్లో గాలి అనేది వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. మనము వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా ఒక ఇయర్ బడ్తో మనము ఈ హోల్ని క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ హోల్స్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాటిల్తో హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఈజీగా ఇలా హ్యాండ్స్లోకి పడే విధంగా
చేయవచ్చు. ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ రావటం లేదని పడేస్తాం కదండి, అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ పైన కానీ లేదా స్టడీ టేబుల్ పైన ఇలా ఏదైనా అతికించినప్పుడు వాటిని తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఇలా అతుక్కపోతుంది. తీయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఎరేజర్ని తీసుకొని ఆ ప్లేస్లో బాగా రఫ్ చేసి ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఈజీగా పోతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, ఇలా వాటర్ వెళ్ళే పైపుని మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి వలన ఆ వాటర్ అనేది బయటికి రాకుండా వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. దీన్ని మనము ఒక టూత్ పిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా తయారవుతుంది. ఆ తర్వాత ఇలా పైపుకి పెట్టేసామనుకోండి, వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి టెడ్డీ బియర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు దాన్ని కట్ చేయటం కానీ లేదా అక్కడ బూర్ అనేది వెళ్ళిపోతుంది, అక్కడ ఖాళీగా అనిపిస్తుందండి. అలాంటి ప్లేస్లో మనము ఇదే టెడ్డీ బియర్ యొక్క వేరే ప్లేస్లో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఆ ప్లేస్లో మనము ఫెవికల్తో కానీ గమ్తో అతికించేసామనుకోండి, చూడ్డానికి ఈ టెడ్డీ బియర్ అనేది నీట్గా కనబడుతుంది. ఈ టెడ్డీ బియర్ పైన ఉండే బూరును పైన మాత్రమే కట్ చేయాలండి, లోపటి వరకు కట్ చేసామనుకోండి ఇది కూడా అలాగే తయారవుతుంది. చూసారు కదండి, దీన్ని మనము ఇలా కవర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పాలను మనము ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసామనుకోండి, అవి గ్యాస్ పొయ్యి పైన అంతా పడతాయి కదా. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే ఇలా ఒక వుడెన్ స్టిక్ని పెట్టేసామనుకోండి, పాలు అనేవి కిందికి పొంగకుండా ఉంటాయి. సరుకులు తెచ్చుకున్నప్పుడు స్నాక్స్ ఏవైనా ఇలాంటి కవర్లో వచ్చాయనుకోండి, వాటిని ఓపెన్ చేసి తినడానికి యూజ్ చేసాం కదా, మళ్ళీ అలాగే పెట్టేసామనుకోండి గాలి చొరబడి కానీ పురుగు పట్టి త్వరగా పాడైపోతుంది. ఇలా మనము ఏదైనా పాలు కానీ కర్రీ కానీ వండిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్ని ఆ స్టవ్ పైన పెట్టేసామనుకోండి, ఈజీగా అతుక్కపోతుంది. దీనివల్ల ఇలాంటి స్నాక్స్ అనేవి త్వరగా చెడిపోకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఒక బకెట్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక పసుపును రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో ఉండే ఏదైనా లిక్విడ్ని కానీ సర్పును వేసుకున్నాక లైజాల్ కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును కూడా వేసుకోవాలండి. ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది, అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ చేసామో ఆ టైంలో ఈ నిమ్ముప్పును వేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు పోవటమే కాకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మళ్ళీ మనము ఒక 15 డేస్ వరకు కూడా మాప్ పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఆ టైల్స్ అనేవి అంత నీట్గా కనబడతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలా మురికి అనేది మాప్ నుండి బాగా వస్తుంది కదండి. ఇలా వాటర్ని అంతా తీసేసిన తర్వాత హాట్ వాటర్ని తీసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాను వైట్ వెనిగర్ని ఈ వాటర్లో కలిపేసి అప్పుడు మనము మాప్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. పదే పదే ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇలా 2-3 సార్లు మాప్ని క్లీన్ చేసే బదులు ఒకేసారి ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మాప్లో ఉండే మురికి కూడా పోతుంది. మస్కిటో నెట్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఏదైనా మేకుకు వేసుకుందామంటే వేయడానికి ఎక్కడ వీలు లేనప్పుడు ఇలా ఒక మాస్క్కు ఉండే నాడను కట్ చేసి ఏదైనా ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఈ మాస్క్ యొక్క నాడను తీసి గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా మేకు కానీ ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పాడేసాం కదా, వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఖాళీ అయిన ధూప్ స్టిక్ బాక్స్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హోల్ ఉన్న ధూప్ స్టిక్ బాక్స్లో నెయిల్ పాలిష్ కానీ నెయిల్ రిమూవర్ కానీ ఇలాంటి ఫెవికల్ బాక్సులు కానీ రోజ్ వాటర్ బాటిల్ కానీ ఇలా ఏది పెట్టుకున్నా కూడా అది కింద పడిపోకుండా ఇందులోనే ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలైనా మనమైనా వెతకాల్సిన పని కూడా ఉండదు. అయిపోయిన టానిక్ సీసాలు ఉంటాయి కదండి, వాటికి ఇలాంటి క్యాప్ వస్తుంది కదా, దాన్ని మనం పడేయకుండా వాటర్ బాటిల్ యొక్క క్యాప్ను కూడా తీసుకొని ఈ సిరప్ క్యాప్లో ఇలాంటి క్రీమ్స్ కానీ లేదా పౌడర్ కానీ కుంకుమ కానీ వేసుకొని మనము ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసామనుకోండి, టైట్గా ఉంటుంది, అది కింద పడిపోకుండా ఉంటుంది. మనము ఎక్కడికైనా 2-3 డేస్ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి.